నారి నారి నర్మమురారి ఫ్యామిలీతో చూడండి ఒక్కసారి. ఎంత బాగా తీశారు సినిమాని అంటే చాలా బాగా తీశారు. మెయిన్గా చెప్పాలంటే సినిమాలో శర్వానంద్ గారు పీక్స్ అంటే పీక్స్ పోయా ఆ స్టోరీ లైన్ తీసుకోవడమే చాలా గొప్ప అని చెప్పొచ్చు. ఇంత వర్స్టైల్ యాక్టర్ అంటే అమ్మ నిజంగా నాకు నవ్వి దౌడలు వచ్చినాయి భయ్యా. మా ఫ్రెండ్తో వచ్చాను, చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు సంయుక్త గారు ఇంకో గారే, సో వాళ్ళు ఎంత మంచిగా గ్లామరస్ కనిపించారు అంటే సినిమాకి బూస్టింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో ముగ్గురు అన్న మెయిన్గా వెన్నెల కిషోర్ కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ వాళ్ళ కామెడీ టైమింగ్తోనే మరొక జాతి రత్నాలు, మరో ప్రేమలు, మరో కితకితలు అనే రేంజ్లో వెళ్ళిపోయే సినిమా అయితే అంత బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది అన్న. నేను చెప్తే క్లాస్లో వాడతాం డస్టరు, నారి నారి నర్మమురారి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంటి ముందు వాడతాం చెట్టు. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఒక చెప్తున్నా అమ్మాయిలు తింటారు పానీపూరి, నారి నారి నర్మమురారిలో మంచి స్టోరీ, ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఐమాక్స్. ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. ప్రతి చెప్తున్నా ఈ సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. వామ్మో నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ సీన్ ఉంటావు భయ్యా ఊచ కొత్త. ఈ సినిమాలో ఒక అంటే హీరో అపియరెన్స్ ఉంటుంది, ఆయన శ్రీ విష్ణు గారు అద్భుతంగా ఒకటి సినిమా చాలా పండించేప్పుడు నవ్వు డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, ఎమోషన్ వేయమా అది ఇరుకు, కామెడీ వేయమా కామెడీ ఇరుకు అన్నట్టుగా చెప్తున్నా. ఫైల్ చెప్తున్నా వాషింగ్ పౌడర్ నేను సినిమా చూడకపోతే కర్మ. రండ్రా బాబు ఇట్లా సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. మంచి దమ్మున్న సినిమా, మంచి నవ్వించే సినిమా. ఈ సంక్రాంతికి బాస్టన్ పోటీ పడే సినిమా ఏదైనా ఉందంటే కేవలం నారి నారి నర్మమురారి. అశ్వ ఆదిపేసి నిజంగా చార్మింగ్ సార్ ఎందుకు పెట్టారు అనుకున్నా కానీ ఆయన పెట్టిన పేరు ఇట్లాంటి సినిమాలు తీయాలి, ఇట్లాంటి సినిమాలు మాకు కావాలి. 1,00,000 కోట్లు ఈ కోటి మాకు వద్దు. ఇట్లాంటి చిన్న సినిమాని మంచి తీసే మాత్రం 100% గుండె చూసుకుంటాం. వేరే లెవెల్ ఉంది. ఆ విశ్వ ఆదిపేసి సినిమా చాలా బాగుంది.